డబ్బు సేవ్ చేస్తే లైఫ్ సేఫ్ అవుతుంది అని. బహుశా చాలామందిలాగే ఇది మీ నమ్మకం కూడా అయ్యుండొచ్చు. మనందరం నమ్మే ఈ నిజం వెనుక ఉన్న కారణమేంటంటే, చిన్నప్పటినుంచి మన పెద్దలు, మన చుట్టూ ఉన్నవాళ్లు మనకి ఇదే చెప్తారు. డబ్బు జాగ్రత్తగా సేవ్ చేయాలి, ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, అప్పుడే ఫ్యూచర్ సేఫ్గా ఉంటుంది. ఇవన్నీ మనం వింటూ పెరిగిన మాటలే. కానీ ఈ నమ్మకం వెనుక ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఉంది. అదేంటంటే, కేవలం సేవింగ్ ఒక్కటే మనల్ని కాపాడటానికి సరిపోదు. ఈ మాట ఎందుకంటున్నానో అర్థం కావాలంటే ఒక్క క్షణం నాతో పాటు ఈ ఆలోచనలోకి రండి. మనసులో ఆ చిన్న అనుమానం ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. మీ ఇంట్లో మన పెద్దవాళ్లు ఎవ్వరో ఒకరు పాత పాస్బుక్ తీసుకుని అందులో ఉన్న ఎంట్రీస్ చూపిస్తూ గర్వంగా అంటారు, చూడు ఎంత సేవ్ చేశానో, ఇక లైఫ్ సెట్ అయిపోయింది అని. ఆ మాట విన్నప్పుడు, ఆ అంకెలు చూసినప్పుడు సేవింగ్ అంటేనే సెక్యూరిటీ అనే ఒక బలమైన భావన మనలో కలుగుతుంది. కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం, అది నిజమైన సెక్యూరిటీనా, లేక మనం అలా బలంగా అనుకుంటున్నామా? సరే, ఆ పాత జ్ఞాపకం నుంచి ఇప్పుడు మనం ప్రెజెంట్ సిచ్యువేషన్కి వద్దాం. ప్రతి నెలా జీతమొస్తుంది, అందులోంచి కొంచెం పక్కన పెడతాం. నెల చివరికి హమ్మయ్యా, ఈ నెల కొంచెం సేవ్ చేశాను అని మనసులో ఒక చిన్న సంతృప్తి, అంతే కదా? కాని ఆ సంతృప్తితో పాటే లోపలెక్కడో ఒక చిన్న సందేహం ఎప్పుడైనా వచ్చిందా? ఇది చాలదా, బహుశా ఇదింకా సరిపోదేమో కదా అని. లేదా ఈ సీన్ ఊహించుకోండి, మీరు ఏటీఎం దగ్గర బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారు, అకౌంట్లో డబ్బు ఉంది. కాని ఆ అంకెలు చూస్తున్నప్పుడు మనసుకు నిజంగా ప్రశాంతత ఉందా, లేక ఇంకా ఏదో తెలియని వెలితి, ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుందా? ఆ ప్రశాంతత ఎందుకు లేదు? ఆ అనుమానం ఎందుకొస్తోంది? ఎందుకంటే మనం చేస్తున్న ఆలోచనలో ఒక చిన్న పొరపాటుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. సేవింగ్ మనకి సేఫ్టీ అనే ఒక భావనను ఇస్తుంది, కానీ అది నిజమైన సేఫ్టీ కాదు, అదొక భ్రమ మాత్రమే. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం. బహుశా 5-10 ఏళ్లుగా సేవ్ చేస్తూనే ఉన్నాం. బ్యాంక్లో అమౌంట్ అయితే పెరిగింది, నిజమే. కానీ మీ ఇన్కమ్ పెరిగిందా? కొత్త యాసెట్స్ ఏమైనా క్రియేట్ అయ్యాయా? అసలైన ప్రశ్న ఏంటంటే, మీ డబ్బు మీకోసం పని చేస్తుందా, లేక ఇప్పటికీ మీరే డబ్బు కోసం పనిచేస్తున్నారా? చాలామంది చేసే ఆ సటిల్ మిస్టేక్ ఇదే. సేవింగ్ అంటే ఫైనాన్షియల్ గ్రోత్ అని అనుకోవడం. కానీ వాస్తవమేంటంటే, సేవింగ్ అంటే డబ్బుని భద్రంగా ఉంచటం మాత్రమే, దాన్ని పెంచడం కాదు. ఈ తేడాని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. సేవింగ్కి, గ్రోత్కి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇద్దరు స్నేహితులనుకుందాం. పర్సన్ ఏ ప్రతి నెలా వచ్చిన జీతంలో కొంత సేవ్ చేస్తాడు, అంతే. పర్సన్ బి, ఇతను కూడా సేవ్ చేస్తాడు, కాని దాంతోపాటు దాన్ని ఇన్వెస్ట్ చేస్తాడు, కొత్త స్కిల్స్ నేర్చుకుంటాడు, కొత్త ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్ డిఫరెన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనీ వరల్డ్లో ఒక ముఖ్యమైన నిజముంది, దయచేసి దీన్ని గుర్తుంచుకోండి. సేవింగ్ మన డబ్బుని ప్రొటెక్ట్ చేస్తుంది, కాని దాన్ని గ్రో చెయ్యదు. ఈ రెండు విషయాలు ఎప్పుడూ మర్చిపోవద్దు. 1. సేవింగ్ అలవాటు మంచిదే, కాని అది ఒక్కటే సరిపోదు. 2. డబ్బుని కేవలం సేవ్ చేసి వదిలేస్తే కాలం గడిచే కొద్దీ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ రూపంలో ఆ డబ్బు విలువ నెమ్మదిగా కరిగిపోతుంది. కాబట్టి మనం మనల్ని వేసుకోవాల్సిన అసలైన ప్రశ్న మారిపోతుంది. మనం నేను ఎంత సేవ్ చేస్తున్నాను అని కాదు అడగాల్సింది. అసలైన ప్రశ్నేంటంటే, నా మనీ పెరుగుతుందా, లేక బ్యాంక్లో అలాగే నిలిచిపోతుందా? ఈ ప్రశ్న మిమ్మల్ని కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించేలా చేసిందా? అయితే అది మంచి విషయమే, కంగారు పడకండి. ఎందుకంటే అదే మీలో ఆర్థిక చైతన్యం మొదలైనటు మొదటి సంకేతం. డబ్బు విషయంలో మనం చేసే అత్యంత ప్రమాదకరమైన తప్పులు మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు కాదు, కొన్నిసార్లు మన అసంపూర్ణమైన అవగాహనే అసలైన సమస్య. తరువాత భాగంలో మనం మరో పెద్ద పొరపాటు గురించి మాట్లాడుకుందాం. అదే ద మిస్టేక్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఇలాంటి మరిన్ని లోతైన మనీ సైకాలజీ కథనాల కోసం ఫిన్ తెలుగు హబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, ఎందుకంటే కొన్ని నిజాలు జీవితంలో ఆలస్యంగా తెలుసుకుంటే మన జీవితమే ఆలస్యమైపోతుంది.